హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్క మస్తు ముగ్గులు వస్తాయి. నాకు కూడా రావట్లా, చూపిస్తా చూడండి. ఏ ముగ్గు వేసినావు అక్క? సంక్రాంతి ముగ్గులు కదా. బాగా వేసినావుగా, బాగుంది. చుక్కల ముగ్గ, ఇది గీతల ముగ్గ? గీతల ముగ్గులు ధనుర్మాసం స్టార్ట్ అయిన కాంచి నాకు గీతల ముగ్గులు అంటే ఇష్టం కదా. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నావు? చూడట్లేదు అసలు. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కానీ నువ్వు నాకు కనపడతలేవు కదా. నాకు రావు ఈ ముగ్గులు ఇట్లాంటివి. నాకు వచ్చు. ఏందక్క, బాగుందక్క అసలు. బాగుందా? ఎప్పటిదాకా వేయాలి ఇవి, ఈ ముగ్గులు? ఇవి ధనుర్మాసం శూన్యం పెట్టిన కాంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ సంక్రాంతి దాకా వేయాలి, ముక్కనుమ దాకా. సంక్రాంతి వచ్చిందనుక సంక్రాంతి దాకా వేయాలి. నాకు నేర్పిరాదక్క. నీకు కూడా నేర్పిస్తాను, నువ్వు వస్తే. ఎప్పుడు రావాలి? ఎప్పుడు నీకు తీరుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో. అంతేనంటవా? బోర్ నేర్పి నీకు ఈ ముగ్గు? మా అమ్మమ్మ వేసేది, మా అమ్మమ్మని చూసి నేను నేర్చుకున్నాను. అమ్మమ్మని చూసి నువ్వు వేసేది? మా అమ్మమ్మ గీతల ముగ్గులు బాగా వేసేది. సంక్రాంతికి మస్తు వేసేటట్టుంది, మొత్తం బరుస్తట్టుందిగా. ఫుల్ వేస్తా. బాగుంది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా వేసింది. నేను అంతగానం పట్టించుకోలే. ఈరోజు వేస్తుంటే చూసాక మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేద్దామని నేను. వాళ్ళు కూడా నేర్చుకుంటారు సంక్రాంతికి. అదే మా అమ్మ, ఇవేంటివి అక్క? శ్రీవారి పాదాలు, శంకు చక్రాలు, అవన్నీ. ఇవన్నీ వేస్తావా? రోజు వేస్తున్నావు నువ్వు? రోజు వేస్తా కదా. సైడ్ ముగ్గు కూడా సూపర్ ఉంది. చాలా ముగ్గులు వస్తాయి, గీతల ముగ్గులు నీకు? చాలా వస్తాయి. ఏ ముగ్గు చూసినా వేస్తా నేను. ముగ్గు రాదు అనేది ఏముండదు, అన్నీ వస్తాయి. బాగుంది ముగ్గు. బాబా మస్తుంది ముగ్గు అయితే, మస్తుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగుంది చూడండి. మేడం ఎట్లా ఉందో, మేడం కూడా ఉందో. మీకు ఎవరికైనా కావాలంటే నేర్పిస్తుంది. ముగ్గులు కావాలంటే రండి, నేను కూడా నేర్చుకోవాలి రేపటి నుంచి. నీ ముగ్గు బాగుందిగా, నీ ముగ్గు కనిపిస్తలేదుగా. నీ ముగ్గు, ఈ ముగ్గు వస్తుందా ఫ్రెండ్స్ నీకు? ఈ ముగ్గు కూడా బాగానే ఉంది. బాయ్ ఫ్రెండ్స్. ముగ్గులు వేస్తా రోజు సంక్రాంతి దాకా. గీతల ముగ్గులు రోజు ఒక వెరైటీ వేస్తా సార్ ఫ్రెండ్స్.